హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజు ఎలా ఉందో, ఇలా కుడితే ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ విధానం చూడాలి. ఇది బ్లౌజు బ్యాక్ నడుము భాగం అండి. నడుము కొలత వేసుకొని డాట్స్ కూడా ఖర్చు ఉంచుకొని మిగిలినది కుట్లు కోసం, ఖర్చు కోసం మిగిలినంత క్లాత్ ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ నడుము వీపు భాగం ఎంత వచ్చిందన్నది మార్కింగ్ చేసుకొని దీనికి సమానంగా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు కింద పైన కుట్ల కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని, అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో తెలుసుకుందాం. 15 ఉందండి. 1 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకొని 16 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు దీనికి మనం కస్టమర్ షోల్డర్ని బట్టి తీసుకోవాలి. ఈ బ్లౌజ్ కూడా ఎంత వచ్చింది, మధ్యలో బ్రాడ్ ఎంత, డీప్ ఎంత అన్నది చూసుకొని దాన్ని బట్టి చంక భాగం కూడా పెట్టుకోవాలండి. కస్టమర్ షోల్డర్ని బట్టి నాకైతే కనుక 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకు మార్క్ చేసుకొని షోల్డర్కి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చంక భాగం కూడా 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. తక్కువ పెట్టుకుంటే కనుక అది హై నెక్ లాగా ఉంటుంది కాబట్టి షోల్డర్ పట్టేస్తుంది. ఇప్పుడు చంక కరువు కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మొత్తం తీసుకున్నానండి. ఇప్పుడు నెక్ భాగం ఎంత ఉందో అంతకి సరిపోయింది. వీ కట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ నెక్ ఎంత ఉందో మొత్తం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ భాగం ఏది కూడా కటింగ్ చేయకుండా ఓన్లీ షోల్డర్ అండ్ చంక నడుం భాగం మొత్తం కరెక్ట్గా కొలతలకి కటింగ్ చేసేసుకొని చంక దగ్గర ఈ విధంగా నాట్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు మొత్తం పార్ట్ అంతా ఒకసారి సరిపోయిందో లేదో మళ్ళీ చూసుకుంటే చంక నాటుకి అది బ్లౌజ్ పార్ట్, షోల్డర్ అది మనం పెంచుకున్నాము. ఇదేమో నార్మల్ చంక షోల్డర్ అండి, అందుకోసమని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే తీస్తున్నానండి. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా సరిసమానంగా ఉందా లేదా అని మొత్తం కూడా ఇది ఆన్లైన్లో బుక్ చేసిందండి. యూట్యూబ్లోని ఒక ఛానల్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి బ్లౌజు. ఈ విధంగా మొత్తం పార్ట్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది లైనింగ్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనిని ఎలా కుట్టాలో చూద్దామండి ఈ వీడియోలో.
ఇలా వచ్చిందండి. కుట్టిన తర్వాత దాని డిజైన్ ఈ విధంగా వచ్చింది. ఇదిగోండి ఈ పార్ట్. ఇది ఇప్పుడు మనం లైనింగ్ దీనికి బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర సమానంగా ఉందో లేదా అని చూసుకొని ఓన్లీ బ్యాక్ జరిగిపోకుండా ఉండడం కోసం ఇలా గుండు సూదులు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అది పట్టు క్లాత్ జారిపోతుంది. ఇప్పుడు నేను మిషన్కి సింగిల్ పాదం యాడ్ చేసుకున్నానండి. సింగిల్ పాదం పెట్టుకున్న తర్వాత కింద హోల్ ఏదైతే ఉందో దానిని మాత్రమే నేను ఇప్పుడు పల్టా తిప్పుకుంటున్నానండి. అటువైపు పూసలు ఉన్నాయి, ఇటువైపు కూడా కరువు దగ్గర మొత్తం పూసలు ఉన్నాయి. దీన్ని చాలా జాగ్రత్తగా సింగిల్ పాదంతో కుట్టుకుంటున్నాను. ఈలోపు మా వాళ్ళు వేరే నెక్ తెచ్చి ఇది బాగుందా అని చూపిస్తున్నారండి. చాలా నిదానంగా కరువు దగ్గర కూడా ఆపుకుంటూ మొత్తం కుందన్స్, స్టోన్స్, బీడ్స్తోనే ఉందండి వర్క్ మొత్తం కూడాను. కుట్టినంతసేపు ఎంత కష్టమా అనిపించిన కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎక్కడి వరకు అయితే కుట్టామో అక్కడ వరకు ఆపేయకుండా మళ్ళీ ఒకసారి రౌండ్ అంతా కూడా తిప్పుకుంటున్నానండి. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు రెండు క్లాతుల్ని కొంచెంగా కటింగ్ హోల్ పెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా మధ్యలో భాగమే కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంచుకుంటున్నానండి. ఓన్లీ కరువుల దగ్గర మాత్రమే నాటు పెట్టుకొని ఈ విధంగా ఏమాత్రం నాటు కటింగ్ ఎక్కువైనా కానీ ఆ కట్ట దగ్గర కట్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను తిప్పుకుంటున్నానండి. ఈ విధంగా తిప్పుకొని మొత్తం లైనింగ్ మొత్తం కూడా నీట్గా మొత్తం ఇలా సరి చేసుకొని నెక్ మీద కుట్టు అయితే మాత్రం మిషన్ మీద వేయలేదండి, నేను చేత్తోనే కుట్టుకున్నాను. అలా అని కదిలిపోకుండా వర్క్ చివర నుంచి కుట్టు కనబడకుండా వేసుకున్నానండి. చేత్తో వేస్తే మళ్ళీ లైనింగ్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా వర్క్ పక్క నుంచి కుట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు హోల్ పార్ట్ వీ నెక్ కటింగ్ అండి. అక్కడ బీడ్స్ మాత్రం ఉన్నాయి,
ఏ కొంచెం ఇదైనా ఒక్క పూస అయినా కట్ అయిందంటే మొత్తం వర్క్ అంతా ఊడిపోతుంది. అందుకే నిదానంగా కుట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఆ హోల్ మొత్తం కూడాను రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ విధంగా హోల్ వచ్చింది. ఇప్పుడు మనకి పైన కరువు షేప్ ఎలా ఉందా ఏంటా అనే దానికోసం మొత్తం ఒకసారి లైనింగ్ అతికేసుకుంటున్నానండి. మళ్ళీ కూడా మొత్తం కరువు షేప్లన్నీ కూడాను అలాగే లైనింగ్తో అటాచ్ చేసుకొని పై పార్ట్ కదలకుండా రెడీ అయిందండి. ఇప్పుడు అది కొంచెం ఖర్చు ఉంచుకొని ఆ షేప్ మొత్తం కూడా కటింగ్ చేస్తున్నానండి. దానిపైన లైనింగ్ క్లాత్ తీసుకొని ఎంత పార్ట్ ఉందో చూసుకొని లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత దాన్ని క్లాత్ సరిపడా ఉంచుకొని చుట్టూ చివర్లు మడత కొట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ని హై నెక్కి యాడ్ చేయాలండి. మళ్ళీ కరువులు ఎలా అయితే ఉన్నాయో అలాగే మొత్తం కూడాను కుట్టుకుంటున్నానండి. ఇలా కుట్టిన తర్వాత లైనింగ్ మొత్తం కూడా మళ్ళీ కటింగ్ చేసేసుకొని నాట్లు పెట్టుకొని పైకి కోణంలాగా వచ్చిన దగ్గర నాట్లు పెట్టుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పుకుంటూ మొత్తం కరువు కూడాను ఈ విధంగా లోపల నుంచి లైనింగ్ క్లాత్ని మొత్తం తోసుకుంటూ ఈ వీ షేప్ అనేది వచ్చింది కదండి, కోన్ షేప్ని కొంచెం మెల్లగా టర్న్ స్క్రూ పెట్టి లోపల నుంచి పొడుస్తూ ఉంటే ఈ విధంగా వస్తుంది. దీనిపైన కూడాను కుట్టు వేయడానికి అస్సలు కుదరట్లేదండి. నేను హ్యాండ్ వర్క్తోనే చేస్తున్నాను. లోపల లైనింగ్ కూడా మళ్ళీ హ్యాండ్ వర్క్తోనే వేయాల్సి ఉంటుంది.
చూడండి దీనిది ఫైనల్లీ టోటల్లీ లుక్ ఈ విధంగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.